ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. అయితే మనం రెగ్యులర్గా కూడా చక్కగా ప్రత్యేకమైన తిథులకు సంబంధించి వనజక్క స్పెషల్ రెమెడీస్ ఇస్తూ ఉంటారు, చక్కగా ఫాలో అవుతూ ఉంటాం కదా. మరి ఈ రోజు కూడా వచ్చే ఏకాదశికి సంబంధించి ఒక స్పెషల్ ఏకాదశి ఉంది కదా. ఆ ఏకాదశికి సంబంధించి ఏంటి స్పెషాలిటీ అనేది, ఎలాంటి రెమెడీస్ చేయాలనేది వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, అయితే రెగ్యులర్గా కూడా స్పెషల్ డేస్కి సంబంధించి మీరు ఇచ్చే రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి నిజంగా ఒక పవర్ అని చెప్పాలి. అంటే మనిషికి ఒక శక్తి, అంటే ఆ రెమెడీ ఇది చేస్తే నాకు ఇది అయిపోతుంది అన్న ఒక సపోర్ట్ని అందరికి ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అయితే ఈ మధ్యన కాస్త ఫ్లో, అంటే పెళ్లి పనుల్లో బిజీను, కాస్త గ్యాప్ వచ్చిందని చెప్పాలి వీటికి సంబంధించి, రెమెడీస్ కి సంబంధించి. మరి అయితే ఇంకా డబల్ ఎనర్జీతో స్పెషల్ కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి కొత్త ఎనర్జీస్ ప్రతి ఒక్కరి లైఫ్ లో రావడానికి ఈ ఏకాదశికి మీరు అందించే స్పెషల్ రెమెడీస్ ఏంటక్క? అయితే మనకి ఈ సంవత్సరంలో శోభాకృత నామ సంవత్సరంలో వచ్చే ఆఖరి ఏకాదశి కదా. అయితే ఈ ఏకాదశి ఎప్పుడు వస్తుందంటే 5 ఏప్రిల్ శుక్రవారం రోజు వస్తుంది అనమాట. ఈ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి, పాపమోచని ఏకాదశి అంటారు. అబ్బో, అవునా? పేరులోనే ఉంది కదా. అదే కదా. మనం చేసిన సకల పాపాలు ఎన్ని, ఏమైనా చిన్న తెలిసి తెలవక చేసిన తప్పులు ఏమైనా క్షమించరా అని ఏవో ఒకటి చేసేసి ఉంటాం ఈ సంవత్సరం మొత్తంలో. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే కొత్త సంవత్సరం ఒక కొత్త స్టార్ట్, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలి. పాతవి ఏమి ముందుకు తీసుకెళ్ళకుండా, పాత కర్మలు, మనం చేసిన చిన్న తప్పులు ఏవి ఇక ముందుకు వెళ్ళకుండా, క్రోధినామ సంవత్సరానికి తీసుకెళ్లకుండా ఈ సంవత్సరం చేసినవి ఏవైతే ఉన్నాయో అన్ని ఇక్కడికే ఫుల్ స్టాప్ అన్నమాట. అంతే. మన జీవితంలో రూల్ కూడా అదే కదా. ఇప్పుడు ఇంట్లో చిన్న దెబ్బలాట్లు అవుతాయి. ఇంట్లో ఎవరికో అక్క చెల్లెలకో, అన్నదమ్ములకో, భార్యాభర్తలకో ఆ దెబ్బలాటని కంటిన్యూ చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనకి పెరిగిపోయి మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఆ దెబ్బలాటని అక్కడికి వదిలేయాలా నైట్, ఇంకా అంతే అనమాట. సేమ్ థింగ్ మనం చేసిన చిన్న మిస్టేక్స్ అవన్నీ ఏమైనా ఉంటాయి, తప్పులు అవన్నీ ఉంటే ఎవరికైనా మనం క్షమాపణ అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగేసి, మీరు ఏమైనా తప్పులు చేసి ఉంటే అవి కరెక్ట్ చేసుకునే అవకాశం మీకుంటే అవన్నీ కరెక్ట్ చేసేసుకుని, తెలిసి తెలవక చేసిన వాటిని అన్నింటినీ భగవంతుడి ముందుకు కూర్చొని, మనం ఆ విష్ణుమూర్తి దగ్గర కూర్చొని ఈ ఏకాదశి రోజు, భగవంతుడా నేను తెలిసి తెలవక చేసిన ఏమన్నా నా వల్ల జరిగిన తప్పులు ఏమన్నా ఉంటే అవన్నిటినీ క్షమించి నీ ఆశీర్వాదం నాకు ఇవ్వు అని చెప్పడం ఒక ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత. సో ఈ సంవత్సరం మొత్తం మనం ఎన్నో చేసుంటాం, చేయకుండా ఉన్నాం మనుషులు. సో ఇది ఈసారి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ చేసుకోదగ్గ ఒక మంచి తిథి అనమాట, మంచి ఏకాదశి ఇది. కాబట్టి చిన్నపిల్లలతో కూడా ఈ ఏకాదశి ఒకటి ఏంటంటే ప్రత్యేకత, శుక్రవారం రోజు ఏకాదశి కలిసి వస్తుంది కాబట్టి 2 అమ్మవారికిను, లక్ష్మీ అమ్మవారికిను, విష్ణుమూర్తికి ఇద్దరికి కలిపి మీరు పూజ ఈసారి చెయ్యండి. ఇది చేయడమే కాకుండా మీకు చేతనైనంత దాన ధర్మాలు ఇలాంటివి చేసుకోవడం ఒకటి. అయితే ప్రత్యేకించి చేయాల్సిన చిన్న పరిహారాలు చెప్తాను. ఈసారి ఏంటంటే ఉదయం అంతా ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఉన్న తర్వాత సాయంత్రం పూట ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈసారి ఉప్పు దీపాలు పెట్టండి. ఉప్పు ద్వారలక్ష్మి పూజ చేసుకోండి, సాయంత్రం పెట్టండి. ద్వారలక్ష్మి పూజ చేసుకోండి. గుమ్మం దగ్గర చక్కగా మీరు ఉప్పు దీపాలు పెట్టి, దేవుడి గదిలో మాత్రము విష్ణుమూర్తి ఆరాధనగా మీరు ఏం చేస్తారంటే ఈసారి 9 దీపాలు పెట్టండి. 9 దీపాలు పెట్టడము, అంటే 9 సెపరేట్ దీపాలు, మట్టి దీపాలు పెట్టుకోవడము. లేదు అంటే 9 వత్తులు వేసి ఒక దీపమైనా పెట్టండి. 9 వత్తులు కలిపేసి ఒక వత్తులాగా చేసి ఒక దీపం పెట్టండి. పెట్టి ఆవు నెయ్యితోటి దీపాలు పెట్టి మీ గుమ్మం, ద్వారలక్ష్మి పూజ చేసి గుమ్మం ముందు కూడా ఉప్పు దీపాలు అవి పెట్టి 9 దీపాలు దీపారాధన చేసిన తర్వాత అక్కడ కూర్చొని మీరు ఏం చేస్తారంటే భగవన్నామ స్మరణ చేసుకుంటూ మీకు తోచిన విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చేసుకుంటూ, అలాగే లక్ష్మీ అష్టోత్తరం, కనకధార స్తోత్రాలు అవన్నీ చదువుకుంటూ మీ మనసులో ఏవైతే కన్ఫెషన్స్ అంటాం కదా, మనము ఎవరి దగ్గర, గురువు దగ్గర వెళ్ళి మనం చేసిన తప్పులు చెప్పుకోగలుగుతాం. ఇంకెవరికి చెప్పినా అది ఫలితం ఉండదు. గురువు అక్కడే వాటి నుంచి మనం ఎలా బయటకు రాగలుగుతాము, ఏం చేస్తే వాటి నుంచి మనకి పరిహారాలు లభిస్తాయని గురువు ఆయనే మనకు కదా సర్వాంతర్యామి. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు
ఈ మీ మనసులోనే మనం అంటాం కదా, మనం పశ్చాత్తాపం అంటాం, ఇవన్నీ తెలుపుకుంటూ వచ్చే కొత్త సంవత్సరం ఏదైతే ఉందో అది మీకు సాఫీగా జరిగిపోవాలని కోరుకుంటూ ఒక చిన్న మంత్రం, విష్ణుమూర్తి మంత్రము చెప్తాను. అదొక్కటి మీరు జపమాల ఉంటుంది కదా, ఆ జపమాలను తిప్పుకుంటూ ఈ చిన్న మంత్రాన్ని చదవండి. ఒక్క నిమిషం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఈ ఒక్క మంత్రాన్ని ఏం చేస్తారంటే, మీ ఇంట్లో పసుపు రంగు మాల ఉంటే ఓకే, గంధం చెక్క మాల ఉన్నా ఓకే, లేదు అంటే తులసి మాల, ఏ జపమాల ఉంటే దాంతో, ప్రిఫరబుల్గా ఎల్లో కలర్ మాలలు కూడా దొరుకుతాయి మనకి, దాంతో మీరు ఇష్టం ఒక మాల 1, 3, 5, 9, 11 మాలలు తిప్పుకుంటూ ఈ చిన్న మంత్రాన్ని జపిస్తే మీరు మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా, ఏది ఉన్నా భగవంతుడు ఆశీర్వాదం. అంటే ఈ జపం చేసేటప్పుడు కంప్లీట్గా మీ ఫోకస్ అంతా భగవంతుడి మీద మాత్రమే ఉంచండి. డిస్టర్బెన్సెస్ అవేమీ లేకుండా ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో కూర్చొని భగవంతుడి ముందు ఆ దీపారాధన చేసి ఈ చిన్న మంత్రాన్ని జపిస్తూ మీ మనసులో అండ్ మీ ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ దీన్ని జపించండి. జపించిన తర్వాత ప్రసాదం ఏదైనా పసుపు రంగులో ఉండి, అంటే పెసరపప్పు పాయసం, కేసరి చేయొచ్చు, పెసరపప్పు పాయసం చేయొచ్చు. సాయంత్రం సమయంలోనే, సాయంత్రం పొద్దున ఉదయాన్నే కూడా చేయొచ్చు. చాలా మంది ఆఫీసులకు వెళ్ళినాలు ఉదయాన్నే చేసేయండి. స్పెషల్గా శుక్రవారం వచ్చింది కాబట్టి మనం లక్ష్మీ పూజలు, విష్ణు ఆరాధన అంటే 2 కలిపి చేస్తున్నాం కాబట్టి వీలుంటే ఈవినింగ్ చేయండి ఈసారి. చాలా పాజిటివ్ ఎనర్జీ. దీని తర్వాత ఇంట్లో చక్కగా ధూపం వేయండి ఈసారి. అంటే రెడీమేడ్ కోన్లు అవి కాకుండా చక్కగా ఆవు పిడకలతోటో లేకపోతే బొగ్గులు ఇలాంటివి, ఆవు పిడకలు దొరికితే మరీ మంచిది. ఆవు పిడకలు మనకి మధ్య దొరికేస్తున్నాయిగా, ఆవు పిడకలు చక్కగా దాన్ని నిప్పు పెట్టేసి దాంట్లో మంచి గుగ్గిలము కాస్త సాంబ్రాణి వేసి ఇల్లంతా ధూపం చూపించి మీ ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా అవన్నీ వెళ్ళిపోవాలని చెప్పి భగవంతుడిని విష్ణు నామస్మరణ చేస్తూనే ఆ ధూపాన్ని కూడా చక్కగా వేసి మీకు తోచినంత దాన ధర్మాలు ఆ రోజు చేయండి. అన్నదానం కానీ ఏదో ఒకటి ఎవరికైనా లేని వాళ్ళకి చేయండి. ఇంతే మీరు చేయాల్సిన సింపుల్గా పూజలు. దీనికి ప్రత్యేకమైన నియమ నిష్టలు ఏమైనా ఉంటాయి? నియమనిష్టలు మామూలుగా అయితే కటిక ఉపవాసం ఉంటారు, ఉండాలి అనుకున్న వాళ్ళు. లేని వాళ్ళు ఏం అవసరం లేదు, నార్మల్గా మీరు చేసేసేయండి. మీరు జస్ట్ ఆరోగ్యం సహకరించినప్పుడు ఏం చేస్తాం మనం మామూలుగా జనరల్గా లేడీస్కి 5th డే ఉందనుకోండి, సపోజ్ 5th డే చేయొచ్చు. 5th డే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, వాళ్ళ అలవాట్లను బట్టమ్మా. ఇప్పుడు ఏంటంటే మనం చేయొచ్చు చేయకూడదు, దీంట్లో చాలా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కొంతమంది 3 స్నానాలు అయిపోగానే 4వ రోజు చేసేయచ్చు అంటారు, కొంతమంది 5. మీ మనసుకి ఏమనిపిస్తుంది? ఓకే, మీరు చేయడానికి రెడీగా ఉన్నారా అంటే చేసేసేయండి. అంతే. సో మనసు ప్రశాంతంగా భగవంతుని మీద భక్తి పెట్టగలము. మనకి ఆ డౌట్ తోటి ఎప్పుడు ఏం చేయకూడదు. ఏం చేసినా మనం ఆ డౌట్ తోటి చేసామా ఇంకా అది పనికిరాదు. అలాగే ఎలాగో శుక్రవారమే కాబట్టి మీరు ద్వారలక్ష్మి పూజ చేసినప్పుడు గుమ్మానికి పసుపు బొట్టు అవన్నీ పెట్టిన తర్వాత చక్కగా గుమ్మం దగ్గర ఈ దీపాలు పెట్టిన తర్వాత అగరబత్తులు అవి చూపించి 2 పాలు చుక్కలు అలాగా ఆవు పాలు కాస్త గుమ్మం మీద వేసి కాస్త పెరుగు కూడా వేసి అమ్మవారికి కూడా ధూపదీప చూపించి తర్వాత నిమ్మకాయ ఒకటి కట్ చేసి గుమ్మానికి అటు ఇటు ఈవినింగ్ టైం అది కూడా ఈవినింగ్ టైంలోనే చేసేయండి. చేశాక ఇంకా మనకి తర్వాత మన ధర్మంగా మనం ఏమేం చేయాలో అవన్నీ చేసాం. దాని తర్వాత భగవంతుడు ఆశీర్వాదం అంతే. కొంతమందికి ఏంటంటే చేయగానే ఫలితం వస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకు మీరు కొంతమందికి వచ్చేస్తుంది, కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఎంత చిన్న అంటే వాళ్ళ లైఫ్ లో ఆ చిన్న బ్లాకేజ్ మాత్రమే ఉంది, అది చేస్తే అది తొలగిపోతుంది అనమాట. తక్కువ ఫలితం వస్తుంది. చాలా మంది ఉన్నారు, కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదక్క. అలా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రెమెడీ చెప్తాను, ఎవరో చేసేస్తారు, చేసిన వెంటనే 4 రోజులు కల పని అవగానే బంజారాం శెట్టి గారు మీరు చెప్పగానే అయిపోయింది అంటారు. కొంతమంది మీరు చెప్పగానే అవ్వలేదు అంటారు. ఇందులో నేను చెప్పడం వల్ల అయ్యిందో అవ్వలేదో నాకు తెలియదు, నాకు తెలిసింది మాత్రమే మనం షేర్ చేస్తున్నాం ఇక్కడ కదా. అంతే, ఇది ఋషులు చెప్పింది మీరు చదివి చక్కగా మీరు ఆచరించి చెప్తుంటే ఫలించిన వాళ్ళు ఫలితం దక్కాలి అంటే మనము ఆయన కృప మనకు ఉండాలి. మనం చేసే పూజ రైట్ టైంలో చేయాలి, మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో మంచి టైంలో చేస్తే అన్ని శుభ ఫలితాలే ఉంటాయి మనకి. కాకపోతే ఒక్కొక్కసారి కొంతమందికి అవ్వలేదని చెప్పి నిరాశ పడాల్సిన అవసరం లేదు. చేయగా చేయగా చేయగా
100% సక్సెస్ ఉంటుంది. డెఫినెట్ గా సో మనం చేసేది మనం కర్మ చేస్తూ ఉండాలి, ఫలితం వచ్చేటప్పుడు వస్తుంది. అండ్ నిజంగా ఎంతో అద్భుతమైన రెమెడీ చెప్పారక్క. అంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మీరు ఇచ్చిన రెమెడీస్ ద్వారా సక్సెస్ అయ్యి 100% మేము ఇంత బాగున్నామని చెప్పిన వారి సంఖ్య చాలా ఎక్కువ అక్క, చాలా ఎక్కువ ఉన్నారు. సో అందులో అంటే ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే ఇందులో మనం చెప్పింది ఏం లేదు అక్కడ, క్యాచ్ అయింది అంతే, తెలిసింది జస్ట్ లాగా చెప్తున్నా అంతే. అంటే నేను చేసే ప్రాక్టీస్ లో మనకు తెలిసింది కొంచెం. అండ్ మీరు టారో ప్రిడిక్షన్ మీరు చెప్పింది కానీ దాంతో పర్సనల్ గా మీరు ఇచ్చే రెమెడీస్ కానీ నిజంగా అవి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అసలు ఒక్కసారి తీసిన కార్డు ఎన్నిసార్లు తీసినా అదే రావడం నాకే అంటే చాలా మందికి అలా అవ్వచ్చు కదా. అంటే వాళ్ళకి ఆ కార్డు మీరు ఎవ్రీ మంత్ దాన్ని ఒక ప్రొటెక్షన్ ఎనర్జైజ్ చేసి దానికి ఒక మంచి ఎక్కడ ప్రతి ఏకాదశికి అవుతుంది, ప్రతి పౌర్ణమికి చేస్తాను. ఏకాదశి పౌర్ణమి అవే కాకుండా ఒక్కొక్క రోజు ఎక్కువ రీడింగ్స్ అయిపోతాయి నాకు. చాలా రీడింగ్స్ అయిపోయినప్పుడు విపరీతంగా డ్రైన్ అవుట్ అయిపోయినట్టు అనిపించినప్పుడు మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ సాధన చేయాలి, మెడిటేట్ చేయాలి, అవన్నీ ఎనర్జీ క్లెన్స్ చేయాలి. అవన్నీ చేసేటప్పటికి ఎంత బాగా పనిచేస్తుంది అక్క దాని పవర్. అండ్ ఎంతైనా పర్సనల్ గా తీసుకున్న రెమెడీ అది పర్సనల్ గా అది వేరే లెవెల్ ఉంటుంది. అని ఇలాంటి రెమెడీస్ కూడా మీరు అందరికి ఇచ్చే సామూహికంగా ప్రతి ఒక్కరికి ఇచ్చే రెమెడీస్ కూడా బాగా వర్క్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనజక్క. నమస్తే. సో ఇదండి చూసారు కదా, ఏకాదశి అందున పాప విమోచన ఏకాదశి అట, చాలా చాలా ప్రత్యేకము. సో అందులోనే అర్థమైపోతుంది కదా ఇంకా ఎంత వెళ్తున్నా జీవితం ఎలా వెళ్ళిపోతున్నా బాగున్నట్టే ఉంటుంది, మళ్ళీ అక్కడే వచ్చి పడుతున్నామే ఏంటి దుస్థితి మనకి అని ఒకలాంటి సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ సంవత్సరం మొత్తం మనం తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఈ పాప విమోచన ఏకాదశిని ఖచ్చితంగా జాగ్రత్తగా ఉపయోగించుకుని చక్కటి అద్భుతమైన రెమెడీస్ మనచక్కిచ్చారు కదా, అవన్నీ చేసుకుంటే నెక్స్ట్ క్రోధినామ సంవత్సరం అద్భుతంగా మొదలు పెట్టే అవకాశం మన చేతుల్లోనే ఉంది. మరి అలాగే ఖచ్చితంగా ఇలా సామూహికంగా తీసుకున్న రెమెడీస్ ఒక ఎత్తు అయితే పర్సనల్గా మనకి మన ఎనర్జీస్ నుంచి పర్సనల్గా మనకు వచ్చినటువంటి రెమెడీ ద్వారా డెఫినెట్గా 100% సక్సెస్ రేట్ ఉంటుంది. అలాంటి రెమెడీస్ మీకు పర్సనల్గా కావాలి, మనకి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.